నమస్కారం. స్పిరిచువల్ జర్నీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం స్పిరిచువల్ జర్నీలో ప్రతి సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఒక జీవన చరిత్ర గురించి తెలుసుకుంటాం. వాళ్ళ ఆధ్యాత్మికంలో ఎప్పుడు వచ్చారు, పీసీఎం మూవ్మెంట్తో వాళ్ళకున్న పరిచయం ఏంటి, పత్రిజీని ఎప్పుడు కలిశారు, పత్రిజీతో కలిసిన తర్వాత వాళ్ళకి కలిగిన అనుభవాలు ఏంటి, ఇవన్నీ విషయాలు కూడా మన స్పిరిచువల్ జర్నీలో తెలుసుకుంటాం. మరి ఇవాళ స్పిరిచువల్ జర్నీ ఎపిసోడ్లో మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామారెడ్డి గారు. సో రామారెడ్డి గారితో మనం మాట్లాడి ఈ స్పిరిచువల్ జర్నీలో ఆయనకి కలిగిన అనుభవాలు ఏంటి, ఇవన్నీ విషయాలు ఆయనతో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. వెల్కమ్ టు ద షో. నాది పొన్నాల గ్రామము. పిఎంసి టీవీ చూసి ఇక్కడ పొద్దున్నే వచ్చుడయింది. ఓకే. ఆ రోజు నుంచి మళ్ళా పౌర్ణమి నాడు ఇక్కడ ధ్యానంలో కూకుంటే నాకు సాయంత్రం 7-8కి కాలు సూదులతో పొడిచినట్టు వచ్చింది. నాకు లెఫ్ట్ కిడ్నీ ఫెయిల్ ఉంది. హాస్పిటల్కి పోయి మందులు చాలా ఉన్నాయి తినేటి. ఓకే. ఆ మందులు అన్నీ బంద్ అయిపోయినాయి. సూదులతో పొడిచింది. సూదులు పోయినాక దబ్డాలతో పొడిచింది. దబ్డాలు అంటే మళ్ళీ కాలు ఇంత ఎగిరింది. ఇలా పిరమిడ్లో ఇంత శక్తి ఉంది అని చెప్పేసి అప్పటి నుంచి నేను వీడికి ధ్యానానికి వస్తున్నా. ఓకే. ఆ ధ్యానానికి వచ్చినాక మళ్ళీ ఈ ర్యాలీలకు అవన్నిటికీ 1 సంవత్సరం మొత్తం కంటిన్యూ తిరిగిన. పత్రి సార్కి కూడా 2 సార్లు 3 సార్లు అంటే దగ్గరికి పోయేంత శక్తి నా తాను లేదు. అప్పుడు ఈ ప్రకృతి ర్యాలీలా పోదామని చెప్పేసి అడుగుదామని అనుకున్నా, కానీ నాకు ధైర్యం చాలలేదు. పత్రి సార్ ఓకే ఒక్కడే ఉండే సారు. పరిచయం ఉన్నోళ్ళు కూడా ఉండిరు, కానీ నాతో కాలేదు. ఒక పింఛన్ మీదనే ఆధారపడతా నేను. ఓకే. గవర్నమెంట్ పింఛన్ మీద ఆధారపడతా. 2000 వస్తాయి. ఆ 2000 నా తాను డబ్బులు లేవు. వాడికి రమ్మనంటే లలిత్ కుమార్ సార్ రమ్మంటే నేను రానని చెప్పిన. నా తాను డబ్బులు ఉండే సార్, నేను ఏదో మామూలుగా నాకు గురువు కావాలని నాకు చాలా ఉండే, కానీ మంచి గురువు అయితే దొరికిండు నాకు మొదటి నుంచి కూడా ఎందరు గురువులు దానికి పోయినా ఇక ఈ గురువు చెప్పిన పదం మీదకి వెళ్ళైతే చాలా మంచిగా ఉంది. ఒక ట్యాబ్లెట్ కూడా వాడతలేను ఇప్పటికీ. 2021లో వచ్చిన ఈడికి, 2021 8వ నెలలో వచ్చిన. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక ట్యాబ్లెట్ వాడడం లేదు. ఇక పేరవరం పోయినా అవే పైసలతో, భీమవరం పోయినా ఇక ఒక్కసారి లలిత కుమార్ సార్ తొవ్వ చూపెట్టిండు. ఆ డబ్బులు ఆయన్నే పెట్టిండు కిరాయే. నువ్వు పెద్ద మనిషి లెక్క ఉంటావు రమ్మని చెప్పేసి పట్టుకొని పోయిండు. ఇక అప్పటి నుంచి ఇక కంటిన్యూ నడిచినాయి. బెంగళూరు పోయినా, ఈడికి పోయినా, ఇక అన్నీ నా పైసలతోనే నేను కాపాడుకుంటా ఈటటు పోయినా. నేను మాత్రం సెంటర్కి అయితే ఏమి ఇస్తలేను. ఇక నా మట్టుకే నేను కాపాడుతున్నా. ఓకే. గాంధీ జయంతి నాడు ర్యాలీ ఉండే, ర్యాలీకి పోయినా. గాంధీ జయంతి ఓకే. జీడిమల్ల కాడ ర్యాలీ ఉంటే ర్యాలీకి పోయినా. ర్యాలీ అప్పటి నుంచి కంటిన్యూ నడుస్తున్నాయి. ఎన్నో ర్యాలీలకైనా పాల్గొన్నా. అప్పటి నుంచి కంటిన్యూ నడుస్తున్నాయి. ఎస్. అంటే ఫస్ట్ టైం మీరు పత్రిజీని ఎప్పుడు కలిశారు? 2001 నాడు 8వ నెల అయినాక మళ్ళీ ఒక 15 రోజులకే కలిసిన. ఓకే. 15 రోజులకే మన నారాయణగూడ హోటల్ కాడికి వచ్చిండు. నాకు కొత్తగా ఈడ ఒక భాగ్యమ్మ అని ఉండే, ఆ భాగ్యమ్మ రాస్తున్నప్పుడు ఆమె కూడా అనుకోకుండా నేను ఒక్కనే పోయినా చూద్దామని చెప్పేసి. ఎందుకంటే నేను తిరిగిన సిటీ అంతా తిరిగినోండే అని చెప్పేసి. ఇప్పుడు బ్రిడ్జిలు వేసారు కదా, జర హోటల్ జర కన్ఫ్యూజ్ కావచ్చు అనుకున్నా. ఆ రేతిపైల కాడికి పోగానే ఆ భాగ్యమ్మ కూడా కలిసింది. ఇద్దరం కలిసేసి ఆ లోపలికి పోయినాం. లోపలికి పోయేసి టిఫిన్ చేసినాక పత్రి సార్ దానికి వచ్చినాం. ఆయన కొన్ని అనుభవాలు వాళ్ళు చెప్పారు. ఓకే. వాళ్ళ అనుభవాలు విన్నాక బుక్కులు కొనాలంటే ఏ బుక్ కొనాలనేది కూడా నాకు అంత ఐడియా రాలేదు. ఓకే. ఏదో చిన్న 40 రూపాయల బుక్కులు 2 బుక్కులు తీసుకున్నా. 2 బుక్కులు తీసుకొని వచ్చిన. ఇక భాగ్యమ్మ ఇక వాళ్ళు ఒకళ్ళనుకోవాలి అందరు పరిచయం అయిపోయారు. ఇప్పటికైతే బాగానే చేసుకుంటుంటా. మరి ఈ మన మూవ్మెంట్ పేరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ అని పెట్టడం జరిగింది. ఈ పిరమిడ్స్ వల్ల ఉపయోగాలు ఏంటంటారు? ఆ పిరమిడ్స్
వాడితే కనుక ఆధ్యాత్మికంలో ఎలా మనకు ఉపయోగపడుతుందంట? చాలా ఉపయోగాలు ఉన్నాయి సార్. ఉపయోగాలు అంటే చెప్పేటట్టు లేవు ఇవి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవాలు ఉన్నాయి. నా అనుభవం అయితే నాకు బాగానే ఉంది. నా అనుభవంలో చాలా చూసిన. నాకు సహస్రం 2-3 సార్లు సహస్రం నిండింది. ఓకే. ఓసారి 2 సార్లు ఇస్రౌత్ తిరిగినట్టు తిరిగింది. ఇస్రౌత్ ఎట్లా తిరుగుతుందో అట్లా తిరిగింది. ఓకే. 2 సార్లు. ఇట్లనే ఒక మాస్టర్ వచ్చి చెప్పిండు, మన శ్రీశైలము పోతే రాత్రి ఒక రూమ్ తీసుకోకుండ్రి, ఒట్టిగానే ఉండండి, ఆ 12-1 గంటకు ఆడ ఇంతో అంతో అనుభవం అవుతుంది అని చెప్పిండు. ఓకే. అయితే నేను రూమ్ తీసుకోక ఏం తీసుకోక ఒట్టిగానే ఉన్నా. వాళ్ళ ప్రజాది అది ఉంటుంది కదా, ఆ స్టాల్లోనే కూకున్నా, కుర్చీలు వేస్తే అక్కడ కూకున్నప్పుడు నాకు ఆ 5 గంటలకు గిర్రన తిరిగింది. మా పడతానా ఏంది అని చెప్పేసి చేతులు ఇప్పేసిన. మళ్ళా నుంచి ఇంకొక గంటన్నరకు జర పొద్దు 7-7:30 అయింది. మళ్ళీ అప్పుడు కూడా అట్లనే తిరిగింది. మా ఈ సార్ చెప్పింది ఒక కొంత అనుభవం అవుతుంది. ఎందుకంటే మనం కదులుతున్నామంటే దానికి ఒక శక్తి ఉన్నట్టు కదా. ఇప్పుడు భగవంతుడు అని అంటే ఉంటేనే కదా మనం కూడా భగవంతులమే కదా, ఇంకా వేరే ఏం కాదు. ఇప్పుడు మనుషులు అంటే రకరకాలు ఉన్నారు, రకరకాల భగవంతులు, అంతా ఆధ్యాత్మికంలో మొత్తం అంతా భగవంతులే. మనకు తెలియక ఇదంతా ఏమనుకుంటామంటే మనుషులము, ఆ పాతకాలంలో వాళ్ళకు ఏం తెలియలేదు. తెలియక ఇప్పుడు ఈయన పత్రి సారు అందరినీ కళ్ళు తెరిపించాడు. కొన్ని కోట్ల మందిని కన్ను తెరిపించాడు. అప్పటి నుంచి నేను వీడికి కర్తాలు పోతా. అప్పటి నుంచి తెంపు లేకుండా నడుస్తూనే ఉంది. ఇక పత్రి సార్ చనిపోయినప్పుడు కూడా పోయి వచ్చిన. మళ్ళా ప్రతిసారికి ప్రోగ్రాంలు అయినప్పుడన్నా పోతుంటా, పౌర్ణానికి పోయి వస్తాను. ఇటు బాగానే ఉన్నాయి. గాంధీ జయంతి నాడు శ్లోకాలు కొన్ని ఉంటాయి, ఆ శ్లోకాలు చెప్పినాం. అప్పటి నుంచి ఇక ర్యాలీల దగ్గర ఏడైనా కానీ, కుకుడుపల్లికి పోయినా, మళ్ళీ ఇక్కడ పోయినా, ఏ ర్యాలీ అయినా కానీ ఇడిచిపెడతలేను ఇప్పటికి. ఇక నాకు పని ఒకటి ఏం లేదు. ఇక నేను జర ఫిరిగే ఉన్నా కాబట్టి నాకు ఇదైతే చాలా, నాతోని ఇంకా ఇద్దరికి చెప్పిన. మాది ఇక్కడ 11 రోజులు పెట్టిండ్రు. 11 రోజులు పెట్టినప్పుడు ఇద్దరికి చెప్పిన. ఇద్దరు చెప్తే ఆయన మంచిగా తయారయ్యిండు. మంచిగా తయారయ్యి ఆయన తన ఇవి ఇంటింటి ధ్యానాలు పెట్టినప్పుడు పోతే ఆయన నాకు శాల్వా కప్పి సన్మానం చేసిండు. ఎందుకంటే ఈ రామరెడ్డితోనే నేను వచ్చిన కాబట్టి అని చెప్పేసి సన్మానం చేసిండు. మరి ఇంకొకరికి చెప్పిన, ఇక అయినా సరిగ్గా వస్తలేనట్టు కొడుతుండు, మధ్యలో గాని రాలేడు. ఇంకా ఆయన కూడా ఇంతంతో బాగానే ఉంది అని చెప్పుకొచ్చిండు. ఇక నాకు ఒక ఫ్రెండ్ ఒకటి రమేష్ అని దొరికిండు. ఇక ఆయన బండి ఉంటుంది, ఏడికైనా ఆయన నెంబర్ పెట్టుకొని పోయి వస్తుంటాం. ఇక ప్రతిసారికి అయినా కానీ ఆ రమేష్ నేను ఇద్దరము పోతుంటాం. పత్రి సార్తోని 11-12 ఏళ్ళ అనుభవం అయినది. ఆయన మాత్రం ఈ డ్యూటీ కూడా ఇడిచిపెట్టుకోండు. మరి పత్రిజీ గారు 4 విషయాలు చెప్పారు. మనం ధ్యానం చేసుకోవాలి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్: పుస్తకపట్నం చేయాలి, తర్వాత సజ్జన సాంగత్యం, తర్వాత ధ్యాన ప్రచారం చేయాలి. సార్, మరి ధ్యానం విషయంలోకి వస్తే మీరు ఎంతసేపు ధ్యానం చేస్తూ ఉంటారు రోజు? నేను 3 గంటలు 4 గంటలు చేస్తాను. వెరీ గుడ్. మొన్న ఏది ఒక 10-20 రోజుల కింద, నెల కింద పిరమిడ్, మెర్కాబా పిరమిడ్ ఒకటి కట్టిరు మన పక్కకి. కడితే ఆడ 41 రోజు ధ్యానం చేసిన. ఆ నుంచి ప్రతి ఒక్క ర్యాలీకి పోతుంటాం. కొందరికి నేను ఇంతో నాకు వచ్చిన అనుభవాలు వాళ్ళందరికీ చెప్పుకుంటా, కొందరిని నడుపుతా. కానీ
నా ఉద్దేశం ఏంటంటే ఒక పిరమిడ్ కట్టాలని ఉంది. ఓకే. పిరమిడ్ కట్టాలని ఉంది. మా సైడ్లో షామీర్పేట సైడ్లో లేదు ఇది. ఓకే. షామీర్పేట సైడ్లో అక్కడ మొత్తం లేదు. నేను ఒక్కనే ఆడికెళ్ళి వచ్చినోడిని. అవునా? ఓకే. ఇక ఎందుకంటే నేను అలవాళ్ళు ఉంటా కాబట్టి ఇట్లా వచ్చేసి నాకు మాత్రం అయితే చాలా అనుభవాలు వచ్చినాయి. పత్రి సార్కు ఎన్నో ధన్యవాదాలు. ఓకే. ఎందుకంటే నాకు గురువు కావాలని చెప్పి నాకు ఎప్పటి నుంచో తపన ఉండే. ఆ తపన అనేది నాది 73 సంవత్సరాలకు ఓకే. నాకు ఈ పత్రి సార్ గురువు అనేది దొరికిండు. ఇంతకన్నా మించిన గురువు ఎవరు లేరు. కొన్ని కోట్ల మందిని బాగుపరిచిండు. ఓకే. ఇక మామూలుగా ఉన్నారు గురువులు, అందరూ ఉన్నారు. ఇప్పుడు అందరు వస్తారు. ఈ పత్రి సారు వచ్చినాకనే వీళ్ళందరూ వస్తారు యువతలకి. అంతకన్నా ముందైతే ఎవరు ఏమంత వెళ్ళలేరు. ఏవో హిమాలయాలలో ఎక్కడెక్కడ ఉండరో ఏం సంగతో తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం అయితే వాళ్ళు ఇదోటి చెప్పేసి వాళ్ళని కొంత కన్ఫ్యూజ్ చేస్తారు మనుషులను. ఎందుకంటే వాళ్ళు ఒకటి చెప్పా, వీళ్ళు ఒకటి చెప్పా, ఇవన్నీ పోతున్నాయి. మనము ఏదైతే పత్రి సార్ చెప్పింది పట్టుకుంటే ప్రతి ఒక్క దానికి అన్ని లాభాలే కానీ నష్టాలు అనేది ఏమి లేదు. నాకు హెల్త్ పరంగా చూస్తే నాకు చాలా లాభం. ఎందుకంటే నాకు రోజు 4-5 టాబ్లెట్లు వేసుకోవాల్సి వచ్చు. ఓకే. అసొంటిది ఒక టాబ్లెట్ కూడా పడతలేను. ఏ బాధ వచ్చినా కానీ దాన్ని అట్నే ఆపుతా. కానీ కాకుంటే ధ్యానం చేస్తా. ఇంత చెప్పు ఎక్కువ బాధ అయినప్పుడు ధ్యానం చేస్తా. నాకు చాలా ఎంతో నేను రుణపడి ఉన్నా ఆయనకు. ఇప్పటికీ వాళ్ళ కుటుంబానికి వాళ్ళందరికీ ఎంతో ధన్యవాదాలు చెప్పవలసింది. ఎందుకంటే ఇంత చేసింది పైసలు లేకుండా ఏది లేకుండా ఏ హాస్పిటల్ పోయినా కానీ ఒట్టికేం కాదు. అవును. ఇప్పుడు అసొంటిది నా డబ్బులు నాకే ఆ 2000 ఖర్చులు ఎలా తీసుకుంటా, బస్ కిరాయిలకు వీటికి సరిపోతుంది. నాకు ఇంతకన్నా మించింది అయితే నాకు ఈ జన్మలనైతే ఇక మరీ జన్మలు ఏందో చెప్పలేము. కానీ ఈ జన్మలనైతే నాకు ఈ టైంలో దొరికిందంటే ఎంతో గొప్ప నాకు. నేను ఇంతకన్నా ముందు పోయినా, సుందర చైతానికి పోయినా, ఆయన తానికి పోయినా, అందరి తానికి పోయినా కానీ నాకు ఎవరు ఇంత మంచిగా గురువు అయితే ఎవరు దొరకలేరు. అంటే గురువుతో సంభాషణ జరగలేదు నాకు. జరగకున్నా కానీ ఆయన చూపుల్లో ఎట్లనో మొత్తం మీదనైతే నాకు చాలా అనుభవాలు వచ్చినాయి. అంతకన్నా మించింది అయితే ఇంకేం లేదు. ఆయన నాకేం చెప్పింది లేదు, నేను అంతా పోయింది ఏమి లేదు. నాకు పిఎంసి ఛానల్ చూసి మా మన సిద్దిపేట వాళ్ళది ఉండే. ఆ పిఎంసీలో ఎక్కడ దొరకలేవు. పిఎంసీలో ఇక వాళ్ళది ఛానల్ ఉంటే అది చూసిన ఒక ఇంటర్వ్యూలో చూసేసి ఇక దాని మీదకి వెళ్ళి తెల్లారంగానే ఈడికి వచ్చేసిన. వచ్చేసి నాకు ఎవరు చెప్పిందే లేదు, ఏదో పాంప్లెట్ చూసిందే లేదు, ఏది లేదు. ఖాళీ నాకు ఆ బుద్ధి అనేది అట్లా వచ్చింది. వచ్చి జాయిన్ అయినా. నాకు ఎంతో జర్నీ. మళ్ళీ పత్రి సార్తో కూడా వంట చేసేటప్పుడు వడ్డించేటప్పుడు కూడా ఇంతో అందింది. అప్పుడప్పుడు పత్రి సార్ దుకాణాల కాడికి వచ్చినప్పుడు కూడా పోతుంటే చూస్తుంటే కూడా ఆయన నిఘా పడ్డది. నాకైతే చాలా సంతోషంగా ఉన్నా. నేను ఇప్పటికీ ఏ బాధ లేకుంటున్నా. నేను ఈ జన్మ వదిలేదాకా పత్రి సార్ ఇడ్చేటి కాదు. పత్రి సార్ లేకున్నా కానీ ఆయన చెప్పిన అడుగు జాడాలో ఉండాలి. నేను పత్రి సార్ లేకున్నా కానీ ఈ సెంటర్కి వచ్చినా కాబట్టి ఈ సెంటర్లో నేను తప్పకుండా ఉండాలి. ఎప్పుడు ఎక్కడ తిరిగినా కానీ ఈ సెంటర్కి అయితే రావాలి. ఈ సెంటర్తోనే నేను బాగా అయినా. ఇంకా లేకుండా అయితే నాకేం లేకపోవు కదా. ఈ సెంటర్ను నేను ఫస్ట్ వచ్చినప్పుడు 2 సార్లు 3 సార్లు వచ్చిపోయినప్పటి నుంచి ఆ నుంచి మన ఇది నారాయణగూడ హోటల్ కాడికి తాజ్ హోటల్ కాడ కలుసుకున్నా. అప్పటి నుంచి నాకు అనుభవాలు వచ్చినాయి. ఏ టాబ్లెట్ వాడు లేదు, ఏది లేదు. ఇప్పటికైతే చాలా సంతోషంగానే ఉన్నా. ఇంట్లో మారరు.
ఓకే. ఇక మారకుంటే వాళ్ళనేమో వదిలేసిన. ఉమ్. నేను వచ్చినప్పుడు నువ్వు రాలే, నువ్వు వచ్చినప్పుడు నేను రాలేదని చెప్పేసి వాళ్ళని వదిలేసిన. వాళ్ళు తినేది తింటారు, వాళ్ళు చేసేది చేస్తారు, మనం మాత్రం అయితే ఏం తినము, ఏం లేదు. అంతకన్నా ముందే 10 కన్నా ముందే మానేసిన నేను. ఉమ్. ఒకసారి శివమాల వేసింటే అప్పుడు శివమాల వేసినప్పటి నుంచి బంద్ చేసిన. ఓకే. ఇక నాకు హిమోగ్లోబిన్ తక్కువైంది ఉమ్. 10 ఏళ్ళ కింద. ఓకే. హిమోగ్లోబిన్ తక్కువైతే ఆ మందులు వాడినా, ఆ మందులతోని సాయి కృష్ణల మందులు వాడినా. ఉమ్. నేను ఇంక్యులేటర్ మీదకి పోయినా, ఆ. ఇంక్యులేటర్ మీదకి పోయి వచ్చిన. ఇంకా నేను ఇంకేం చేసేస్తుందో ఏం సంగతో తెలియదు, కానీ ఉమ్. ఇప్పటికైతే నేను చాలా సంతోషంగా ఉన్నా. ఉమ్. ఆ మందులతోని నా కిడ్నీ ఫెయిల్ అయింది. ఓ. ఓకే. ఆ మందులు వాడించేతనే కిడ్నీ ఫెయిల్ అయింది, ఉమ్. లేకుంటే అది కాకపోవు నాకు. నేను ఎప్పుడు టాబ్లెట్ అనేది వాడను. ఓకే. ఇక ఇప్పుడు మధ్యలోనే 4 లక్షలు ఖర్చు అయినాయి ఉమ్. సాయి కృష్ణలా. ఓకే. ఇంక్యులేటర్ మీద పోయినా ఉమ్. ఒక 3 రోజులు 4 లక్షలు పెట్టేసి ఇంకా బాగా అయినప్పటి నుంచి కాలే నడవరాలేదు నాకు. ఉమ్. మెల్లగా ఈడ అల్వాల్కి వచ్చినప్పటి నుంచి నడిచిన. ఇంతకన్నా ముందు షాపూర్ నగర్ 2 ఉమ్. ఈడికి వచ్చినాక ఓకే. ఒక్కొక్క అడుగు వేసుకుంటా ఉమ్. ఫిజియోథెరపీని బాగైనా. ఉమ్. ఇక ఒక్కొక్క అడుగు వేసుకుంటా ఇంట్లోకి వచ్చినాకనే బాగైనా. ఇల్లు కూడా నాకు మంచి సాథ్ ఇచ్చింది. ఓకే. ఇదంతా బాగున్నాను నేను ఇప్పటికి. ఉమ్. 3 ఏళ్ళ కిందనైతే ఇది నడిచింది. ఉమ్. 3 ఏళ్ళ కింద ఉమ్. ఈ పత్రిసార్తో ఆ పిఎంసి ఛానల్ చూసే వచ్చింది నేను, ఇంకా వేరే ఏది కాదు. ఓకే సార్. ఇప్పుడు మనం ధ్యానంలో మీరు ఎంతో సేపు 4 గంటల పాటు చేస్తా అనేసి అంటారు. మరి ధ్యానంలో మీకు కలిగిన అనుభవాలు ఏంటి సార్? నాకు ఒకటి, నా హెల్త్ మాత్రం బాగుంది ఉమ్. ఫస్ట్. ఓకే. ఆ నుంచి బాడీ ఏందో ఉమ్. ఫస్ట్ ఒకసారి సహస్రం నిండింది, ఉమ్. పూరా వైబ్రేషన్. ఓకే. సహస్రం నిండింది. మా మన్మడు వచ్చేసి ఇట్లా లేపిండు. ఉమ్. లేపంగానే కోపడ్డా, ఉమ్. ఏందో చూద్దాం అనుకుంటారు కదా, నువ్వు వచ్చినావు కదా అని చెప్పేసి. మళ్ళీ ఒకసారి మా మిస్సెస్ వచ్చింది, ఏదో దేవులాడుతుంది. అప్పుడు ఆమెను బొమ్మనంటే ఆమెకు అనుకోలేదు. ఉమ్. అప్పుడు ఒకసారి పోయింది. నాకు అనుభవాలు బాగానే ఉన్నాయి సార్. ఉమ్. అనుభవాలంటే కొడుకు ఒక ఓకే. మైసమ్మ గుడికి కడుతుంది. ఉమ్. ఆడికి రమ్మనంటే నేను రావద్దు ఆడికి, ఉమ్. ఎందుకంటే ఓ జంతువుని కోసడం, అది ప్రాణి, నేను రావద్దు అది ఇదంటే. లేదు అయిపోయే దగ్గర ఉండు, వెనక చిరికి నువ్వు ఇతలు రా అంటే నేను వచ్చి ధ్యానంలో కూకున్నా. ఉమ్. ధ్యానంలో కూకున్నాక ఇక వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, నేను ధ్యానంలో కూకున్నా. ఇక్కడికి వెళ్ళి ఆమెనే భాగ్యమ్మ ఫోన్ చేసింది, సార్ మంచి మాస్టర్ వచ్చిండు, మళ్ళీ ఏడున్నావు అంటే నేను 25 కిలోమీటర్ల మీద ఉన్నా, రావాలంటే కష్టం కానీ ట్రై అయితే చేస్తా అని చెప్పేసి అప్పుడే లేచి వస్తే అదే అర్ధగంట వీడికి అందిన, మంచి భోజనానికి అందిన. అదే నా అనుభవం. ఎందుకంటే అనుకోకుండా నేను ఆడుండి అప్పటికప్పుడు వెళ్ళొచ్చిందంటే నాకు ఒక ఏది బండి కాదు, నా తన ఏం లేదు. ఆడ ఒక లారీ మన లిఫ్ట్ ఇచ్చారు, వేరే లిఫ్ట్ తీసుకొని ఆయన ఏంది పూరా కట్టకడ దించుండు దగ్గర. ఓకే. ఆయన ఇక్కడ పోతుండంట, నేను తుమ్ముకుంటలో దించమన్నా, ఈయన దాకా వచ్చిండు. అదే నా అనుభవం. నాకు అంతకన్నా మించిన అనుభవం ఇంకేముంది. అప్పుడు అనుకోకుండా రామ్ సార్ అన్నీ చెప్తుండు. అప్పుడు వచ్చేసి చూసిన. మళ్ళీ వెనక చిరికి పోతే ఇక రామ్ సార్ అది ఎప్పటికీ రాదు, అది మీ అనుభవాన్ని బట్టేసి ఎప్పుడు మేము చెప్తాము, చెప్పినప్పుడు రమ్మండు. పోయినా దేవులాడితే కూడా దొరకలేదు. మీరు ఏమేమి పుస్తకాలు చదివారు, దాంట్లో వచ్చిన జ్ఞానం ఏంటి మాతో షేర్ చేసుకుంటారు? పుస్తకాలంటే రామ్తా చదివిన. వెరీ గుడ్. రామ్తా ఒక యోగి ఆత్మకథ చదివిన, అవి ఉన్నాయి. ఓకే. అన్ని బుక్కులు అన్ని బాగానే తెచ్చుకున్నా. అంటే రామ్తా నుంచి మీరు ఏం సందేశం తీసుకోవచ్చు? మనం రామ్తాతోని ఎన్నో అనుభవాలు తీసుకోవచ్చు సార్. ఎందుకంటే ఆయన ఫస్ట్
రామ్తా నుంచి ఆయన కష్టపడ్డది, ఆయన వచ్చింది వాళ్ళ చెల్లెలతోని, వాళ్ళ కుటుంబంతోని ఫస్ట్ ఎంతో అనుభవాలు ఉన్నాయి అందులో. రామ్తా ఒక్కటి చదువుకుంటే సగం ధ్యానం వచ్చినట్టు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. అంటే రామ్తాలో వచ్చిన సందేశం ఏంటి? ఆ పుస్తకం చదివితే మీకేమర్థమైంది? ఆ సందేశం ఏంటో చెప్తారా? ఆయన అనుభవాలు 10 స్టాప్టర్స్ 12 స్టాప్టర్స్ ఉన్నాయి. అవన్నీ బాగున్నాయి. మనకు దానికోసానికని అంత యాది ఉండదు కానీ సరే ఎంతో బాగుంది. రామ్తా ఒక యోగి ఆత్మకథలో ఒక యోగి ఆత్మకథ యుక్తేశ్వర్ది వాళ్ళ అవన్నీ ఉన్నాయి. యుక్తేశ్వర్ది మళ్ళా అవన్నీ అంతో చదివిన. ఇప్పుడు రెండోసారి మరేస్తున్నది. ఇప్పుడు ఒకటిసారేమో వేరే వాళ్ళతో తీసుకొని చదివిన. అప్పుడు బాగా అర్థం కాలేదు. ఇప్పుడు రెండోసారి మరేస్తున్నా. ఇప్పుడు నడుస్తుంది. ఓకే. సో ధ్యాన జగత్ మ్యాగజైన్ అది రెగ్యులర్ గా చదువుతూ ఉంటారా? మ్యాగజైన్ ఏం చూసుకోలేదు. మ్యాగజైన్ అంటే గిట్లే ఇప్పుడు ఎవరితోనే ఉంటే చదువుతాయి, లేకుంటే ఈడ సెంటర్కి వచ్చినప్పుడు చదువుతా. కానీ మ్యాగజైన్ అని తీసుకోలేదు. కానీ ఈ అందులో కూడా మ్యాగజైన్ చదివినా చాలా మంచిది. ఇక మనకు అన్నీ పెట్టుకోవాలంటే పెట్టుకోలేను, కానీ మెయిన్ ఈ 2-3 బుక్కులు అయితే తీసుకొచ్చాను. ఓకే, వెరీ గుడ్. మనం అంత శక్తి లేకనే ఆపిన. ఓకే. ఇక అయినా కానీ మంచిగా ఇంట్లోకి వచ్చినాక అందరు కలిసిర్రు సార్. ఈ రామరెడ్డి అంటే అందరికి అంతో నోటెళ్ళు ఉన్నా ఇలా ఉన్న వాళ్ళందరికీ ఒకటి నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఒక పిరమిడ్ నాతోనే అయ్యేదో కాదో మనకు తెలియదు, కానీ ఒక పిరమిడ్ కట్టాలని ఉంది. అక్కడ కొందరికి చెప్పుకుంటా నడపాలని చెప్పేసి ఉన్నది. సో భద్రేజీ సజ్జన సాంగత్యం గురించి అంటూ ఉంటారు. ఈ సజ్జన సాంగత్యం చేయడం వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటి అంటారు? సజ్జన సాంగత్యం మీరు చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? బాగుంటుంది సార్. సజ్జన సాంగత్యం అంటే ఎప్పుడైనా కానీ పెద్దలతో చెప్తుంటే అనుభవం ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతోని కొన్ని తీసుకుంటుంటే మనకు కొన్ని తెలుస్తుంటాయి. ఆ పత్రి సార్ కూడా ఏంటంటే వద్దానలే, ఎవరిది వద్దానలే, నాదే పాటించమని చెప్పలే ఆయన. ఓకే. ఆయన చెప్పింది ఏంటంటే ఏ గురువు దానికి అనువో ఏడికన్నా పో, నువ్వు పోతుండు వాళ్ళ అనుభవాలు చూడు, ఈ అనుభవాలు చూడు, అన్నీ చూడు, అన్ని అనుభవాలు ఉంటాయి. పత్రి సారు ఎప్పుడు చెప్పలే ఓకే ఆయన మాటలలో. ఎందుకంటే చదువు చూడు, చదువు, ఇంకా చదువు, ఇంకా చదువు, ఇంకా బుక్కులు చదువు అన్నాడు. మస్తు బుక్కులు చదువు, నువ్వు 1,00,000 బుక్కులు చదువు, ఉన్నాయి మస్తుగా అని చెప్పుకొచ్చిండు. ఆ మాటలలో కూడా నేను కొద్దిగా గొప్ప విన్నా. ఎందుకంటే వెనక సీరికి వచ్చినా కానీ కొద్దిగా గొప్ప విన్నా. ఓకే, బాగానే ఉంది. నాకు మాత్రం అయితే ఈ అనుభవం అయితే చాలా అనుభవం సార్. దీనికన్నా మించిన అనుభవాలు ఇక లేవు. ఓకే. ఈ పత్రి సార్ కన్నా మించి పత్రి సార్కు ఎంతో కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆయనకు, వాళ్ళ కుటుంబానికి, వాళ్ళందరికీ. ఇప్పుడు పరిమిళ మేడంగిన వాళ్ళ ఓపికకు, వాళ్ళ పనితనాలకు ఎంతో ఒప్పుకోవాల్సింది. ఇప్పుడు ఎందుకంటే మన ఇంట్లో మా భార్యనే వినదు, వాళ్ళు ఇంత సేవ చేస్తారంటే ఇంకేం కాలేదు సార్. ఇంత మట్టు దాకా చేసారంటే ఇంతకన్నా మించింది ఇంకేముంది చెప్పు. మనము జన్మ తీసుకున్నాం, అందరం మనం జన్మ తీసుకున్నాం. ఈ జన్మ మళ్ళీ మనము ఉంటుందా? మళ్ళీ నువ్వెక్కడ పోతావో నేనెక్కడ పోతాను. అవును. అలా అనుకోకుండా వచ్చినాం. మళ్ళా ఇది రాదు. ఒకటి ఎక్కువ ఉంటుండొచ్చు, తక్కువ ఉంటుండొచ్చు వాళ్ళకు. ఎందుకంటే మనుషులను బట్టి, వాళ్ళ పూర్వజన్మ సుకృతాలను బట్టి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు మంచి ఇంట్లో రావచ్చు, వాళ్ళు చెడ్డ ఇంట్లో రావచ్చు, వాళ్ళు చెడ్డ పనులు ఉంటుండొచ్చు, ఎన్నో ఉంటారు. కానీ దీనికన్నా మంచిది అయితే ఏదీ లేదు. ఇప్పుడు పత్రి సార్ చెప్పి ఆయన మన బోధనే కానీ చూపుకు బోధనే. మళ్ళీ ఆయన కారణ జన్ముడు. ఇప్పుడు
ఇప్పుడు ఆయన డ్యూటీలు చేసిండు మన కళ్ళ ముంగట. నేను చూస్తున్నప్పుడు నాది 73 సంవత్సరాలు. 73 సంవత్సరాలలో కూడా ఈ గురువు లెక్కనైతే ఎవరు ఏ గురువు దొరకలేడు. ఎస్. ఏ గురువులు దొరికినా కానీ పైసలోళ్ళే కానీ వాళ్ళు డబ్బోళ్ళే. ఈ గురువు మాత్రము కొన్ని కోట్ల మందిని బాగుపరిచింది సార్. ఎస్. కొన్ని కోట్లు పోయింది ఇప్పుడు ఇంటర్నేషనల్లో. ఇప్పుడు అంతా గోబల్లో. ఇప్పుడు వాళ్ళ బిడ్డలు వాళ్ళ కూతుళ్ళు కలిసేసి వాళ్ళు ఇంత చేసిర్రంటే ఇంకా ఇంతకన్నా మించింది ఈ జన్మలనైతే లేదు. ఇక అప్పుడు ఉండొచ్చు, సాయిబాబా ఉన్నాడు అప్పుడు, కేవలం చూడలేము మనం. మరి పోతే ఇంకా రాముని కాలంలో కూడా ఉన్నది కానీ ఇప్పుడు రామ్తో మొత్తము రాముని గురించే వస్తుంది లాస్ట్ మూమెంట్లో. ఓకే. అయినా కానీ ఇంత మట్టు దాకానైతే లేదు, మనం చూడలేదు. మనం చూడలే. ఇప్పుడు పుట్టపర్తి సాయిబాబా ఉన్నాడు, ఆయన తన ఒక 10-20 మందే ఉన్నారు. 10-20 మంది కాకుంటే ఆయన సత్య సాంగత్యాలు చేసుకుంటూ కొన్ని సంటాలలో కొందరికి చేసిండు. కానీ ఇంతనైతే ఎవరు ఈ జన్మలనైతే లేదు. ఇక ఈ జన్మలనైతే చూడం మనం. ఇంతకన్నా మించింది అయితే చూడం. తెలియని వాళ్ళకి ఏం తెలియదు, తెలిసిన వాళ్ళు మాత్రమైతే నువ్వు ఇళ్ళకి వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ కాదనే ప్రసక్తి లేదు. ఇక అంతకన్నా మించిన గొప్పతనం ఏముంది సార్? ఇప్పుడు మనము పుట్టపర్తి సాయిబాబా చూసినాము కానీ వాళ్ళ అనుభవాలు ఏమున్నాయో తెలియవు. కానీ ఇక వేరే చిన్న వాళ్ళు మస్తు ఉన్నారు. నేను ఇంతకన్నా ముందు దీక్ష తీసుకున్నా, బహిరంగంగా ఇచ్చిండు. అవన్నీ మధ్యలై ఇది స్వాస్థ్యమైంది. నీ గురువే, ఆ గురువు తానే ఏం లేదు, ఆ గురువు కూడా మన గురువే. నువ్వే గురువు అయినాక ఇంకేమి ఉంటుంది నీకు అని చెప్పి ఆ సారు ఎక్కువ ఏం చెప్పలేడు. ఎవరికి అందరికీ చెప్పాలంటే చెప్పలేకపోయిండు. కానీ ఒక 10-20 మందిని, 20 మంది 100 మందిని అయితే ముందు జమ చేసుకుండు. చాలా కష్టపడ్డాడు. చాలా కష్టపడి కూడా ఇంత మటు దాకా తెచ్చిండంటే ఇంకా మరి ఇంకా ఏం లేదు సార్. పత్రిజీతో మీరు చూసినప్పుడు, కలిసినప్పుడు ఆయన దగ్గర నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకోవచ్చు అని అనిపించి ఉండొచ్చు కదా మీకు. సో అది ఏమనిపించిందో ఒక చెప్తారా మాకు? నేర్చుకోనేది ఏం లేదు సార్, నా అనుభవం ఇది ఒకటే. నేను మంచిగా అయిపోయినా, నాకు అదే ఎక్కువ. అంతకన్నా మించింది ఇంకేముందని నాకు ఏందంటే నా హెల్త్ బాగుంటే నేను అంతా బాగున్నట్టే. నాకు హెల్త్ బాగాలేకుంటే ఏముంటుంది, మందులకే సరిపోవు, దవాఖానలకే సరిపోవు నాకు. అవును. ఇప్పుడు అంతకన్నా మించింది ఇంకేం లేదు కదా. పత్రి సార్ను ఆయన చూపు ఒక్కసారి నా కన్ను మీద పడ్డదంటే ఎంత అదిగా ఉంది. అంతకన్నా మించిన అనుభవాలు ఇంకేం కావాలి సార్? అంతకన్నా మించింది అయితే ఏం లేదు. నాకు ఎంతో చాలా అనుభవాలు పత్రి సార్ అసలు చెప్పతరం. కానీ నాకే ఇంత ఉంటే ఇంకా ఆయన వెంబడి ప్రయాణం చేసిన వాళ్ళకు, ఆయన వెంబడి జర్నీ చేసిన వాళ్ళకు ఇంకెంత ఉంది. నేను మామూలుగా ఆఫ్టరాల్గా ఉంటేనే నాకు ఈ అనుభవాలు. ఆయన వెంబడి తిరిగిన వాళ్ళకు వాళ్ళ అనుభవాలు చెప్పాలంటే వాళ్ళ ఓడిపోయి అవి వాళ్ళ బుక్కులు రాయొచ్చు. వాళ్ళ అనుభవాలు బుక్కులు రాయొచ్చు. ఎందుకంటే నాకే మామూలుగా అప్పుడు ఇప్పుడు ఇట్లా వస్తుంటేనే నా అనుభవాలు నన్ను ఇన్ని పెరిగినాయి. మళ్ళా ఆ సార్ది అయితే ఇంకా బుక్కులు ఆయనతో ప్రయాణం చేసిన వాళ్ళు, ఫస్ట్ మొదటి నుంచి ఉన్నోళ్ళు ఇంకెంత ఉంది. ఇప్పుడు 40 సంవత్సరాల దాకా జర్నీ తిరిగిన వాళ్ళకు వాళ్ళకి ఎంత అనుభవాలు ఉంటాయి అనుకోవాలి. ఇప్పుడు మనకు నేను 2-3 సంవత్సరాలకే నాకు ఇంత అనుభవం. మళ్ళీ వాళ్ళది ఈ 40 సంవత్సరాల నుంచి తిరిగిన వాళ్ళది ఎంత అనుభవాలు ఉంటాయి సార్. వాళ్ళు కూడా ఇంత భాగస్వాములే వాళ్ళు. వాళ్ళంతా పత్రి సార్తోని భాగస్వాములే వాళ్ళు. నాకు ఎందుకంటే
నాది నేను 3 ఏళ్ళకే నాకు ఇంత అనుభవం వచ్చింది. మళ్ళా నేను పిఎంసి ఛానల్ చూసి వచ్చిన. ఓకే, వేరే కాదు కదా, పిఎంసి ఛానల్ చూస్తేనే ఇంత అనుభవం వచ్చింది. మళ్ళా వేరే వాళ్ళకి ఇంకెంత అనుభవం ఉంది. ఎస్, అది ఇప్పుడు ఒక చెట్టు బాగుంటే చెట్టు దగ్గరికి ఎందుకు వస్తాము? నీడ కోసానికని వస్తాం. ఆ నీడ అనేది అది చల్లగా ఎక్కువ చల్లగా అయ్యి వచ్చిందనుకో ఆడికెళ్ళి లేవం ఇక. ఇప్పుడు ఈ పని కూడా అంతే. పత్రి సారు లేడు అనేది కాదు, ఆయన ఎప్పటికీ మన అందు ఒక కన్ను ఉన్నది. పత్రి సార్ది మనకు చూపుకు కానరాడు. ఇప్పుడు నేను ఎంతో ధన్యుణ్ణి, ఆయన ఉన్నప్పుడు నేను ఇళ్ళకొచ్చుడు, ఆయన ఎంబడి ఇటటు జర అప్పుడు ఇప్పుడు జర చూసుడు చేసుడు అంటే ఇంకా నాకు ఇంతకన్నా ఇంకేం కావాలి సార్? ఇంతకన్నా అనుభవము ఇంకేం అనుభవం కావాలి? ఈ టైంలో అది ఏదో ఏజీ తక్కువ కూడా కాదు, 73 సంవత్సరాలు. పత్రిసారికి నాకు కొద్ది తేడాల, మళ్ళా 2 సంవత్సరాలు ఇక్కడక్కడ ఉంటాను. మా పత్రిసార్ది ఆ జర్నీ ఇప్పుడు ఆయన వచ్చేసి ఫర్టిలైజర్ కంపెనీలో చేసి అది అంతా ఉత్సుకం కూడా మనం ఎంత తారీఫ్ చేయాలా? ఇప్పుడు ఆయన ఏదో పుట్టుకతో చేసిండు, ఏదో మన 5 సంవత్సరాలకే ఇట్లా తయారైండు అనేటట్టు కాదు. ఆయన ఇదంతా చేసి 2 పిల్లలు పుట్టినాక ఆయనకు ఒక బుద్ధి వచ్చేసి రామచంద్ర రెడ్డితో ఇద్దరు కలిసేసి ఒక గురువుతానికి పోయి సదానంద యోగానికి పోయి అవన్నీ నేర్చుకొని చేసుకొని ఇంత లోకాన్ని దింపిండంటే, ఈ చక్రం దింపిండంటే తక్కువనా? స్పిరిచువల్ జర్నీ ఈ ప్రోగ్రాంలో ఫైనల్గా మీ ఆధ్యాత్మికత గురించి మరి ఎన్నో విషయాలు చెప్పారు. మీరు ఫైనల్గా మా పిఎంసి ప్రేక్షకులకు ఇచ్చే మీ మెసేజ్ ఏంటి? మెసేజ్ అంటే ఇంకా ఇంతకన్నా మించింది ఏం లేదు సార్. దీనికి మెసేజ్ మంచి మెసేజ్లే ఇవి. బిఎంసీలను ఏ పని చేసినా వాళ్ళకి అంత మంచిది. ఇప్పుడు వెనక ముందేమో కానీ చాలా అది పిఎంసీకి మనం ఎప్పటికీ రుణపడే ఉంటాం. ఎందుకంటే పిఎంసీలో ఎన్నో అనుభవాలు ఉన్నాయి. ఇంకా మనం ఏమిట్లాకేమీ లేదు. మనము ఒక ఎంత చిన్న గోరంతా నేర్చుకున్నాం. ఇప్పుడు పత్రిసార్తోనే ఒక గోరంతనే నేర్చుకున్నాం, ఇంకా కొండ అంటుంది నేర్చుకునేది. మనము పోయే ముందుకల్లా ఏమి గానొస్తుందో తెలియదు కానీ మనము పత్రిసార్తోని ఒక గోరంతా మనం నేర్చుకున్నది ఇంకా కొండ అంతుంది. కొండ అంతే ఏం తక్కువ కాదు కదా. అందుకోసానికనే పత్రిసార్కు ధన్యవాదాలు చెప్పవలసింది. ప్రతి ఒక్కరు ఎవరైనా చెప్పవలసిందే పత్రిసార్కు. అంతకన్నా మించిన అనుభవాలు ఏమి లేవు. ఎంతో అద్భుతంగా రామిరెడ్డి గారు మీరు మీ యొక్క అనుభవాల గురించి చెప్పారు, స్పిరిచువల్ జర్నీ గురించి మాతో షేర్ చేసుకున్నారు. అలాగే మీరు ఎంతో అద్భుతమైన పదం వాడారు. మనం పత్రిజీ దగ్గర నుంచి గోరంత నేర్చుకున్నాం, కొండంత నేర్చుకోవాల్సింది ఇంకా ఉంది అనేసి. మరి ఈ పిఎంసిలో మరి వచ్చే పత్రిజీ సందేశాలు మరి ఎన్నో పిరమిడ్ మాస్టర్స్ యొక్క సందేశాల ద్వారా మరి ప్రతి ఒక్కరు నేర్చుకుంటూనే ఉండాలి. సో ఎంతో అద్భుతమైన సందేశాన్ని మాకు ఇవ్వడం జరిగింది. మీకు ఎంతో కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ. సో ఇదండి ఇవాళ స్పిరిచువల్ జర్నీ ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.